నమస్తే, నేను సంజన. వెల్కమ్ టు ద ఫర్ ద పీపుల్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ ద్వేషించిందన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. కానీ ఇప్పుడు వారు బలవంతంగా జై భీమ్ అని పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే మా కార్యక్రమాలుంటాయి. 10 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ నాదం కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పిదమే అవుతుందన్నారు. ఇక ఆ పార్టీ మొత్తం ఒక కుటుంబానికి అంకితమైందన్నారు. మరోవైపు మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమనింది. మోదీ తీరుతో దేశం నాశనమైందని, కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. మరోవైపు మోదీ తీరు వల్లే అమెరికాలో భారతీయులకు కష్టాలు వచ్చిపడ్డాయన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అందే సత్యం విశ్లేషకులు ఉన్నారు. అలాగే తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అలాగే విల్సన్ బీజేపీ నేత పాల్గొంటున్నారు. సో ఇదే అంశం గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, అంతకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి స్టార్ట్ చేద్దాం. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఇక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ప్రస్తుతం తులసిరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు. అలాగే విల్సన్ బీజేపీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే తులసిరెడ్డి గారు, అలాగే విల్సన్ గారు. నమస్తేమా. సో విల్సన్ గారు చెప్పండి, నిన్న చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మీద గట్టి కౌంటర్ ఇచ్చారు మోదీ. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అసలు కాంగ్రెస్ కుటుంబ పాలన చేస్తుందని చెప్పేసి అన్నారు మోదీ నిన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా అందే సత్యం గారికి, చూస్తున్న ప్రేక్షకులకు కూడా. అంటే ఈ విమర్శలు అనేవి ఈ రోజుతో మొదలైనవి కాదమ్మా. కాంగ్రెస్ పార్టీలో అంబేద్కర్ గారి జపం చేయడం అనేది వీళ్ళు చేస్తున్నారు అనేది మా దగ్గర నుంచి వచ్చిన విమర్శ. అదే సమయంలో అంబేద్కర్ గారికి వాళ్ళు చేసిన మేళ్ళు ఏంటి, అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల వాళ్ళ వైఖరి ఏంటి అనేది చరిత్ర చెప్తుంది. ఇది ఈ రోజు మేము చెప్పడం కాదు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ చెప్పడమే కాకుండా హిస్టరీలోకి వెళ్తే హిస్టరీలో అంబేద్కర్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారి కౌంటర్ గానే జగజ్జీరావుని తీసుకొచ్చారు. తర్వాత అంబేద్కర్ చెప్పిన హిందూ కోడ్ బిల్ని కూడా అమలు చేయకుండా 10 ఏళ్ల పాటు నెహ్రూ గారు దాన్ని వాయిదేయడం జరిగింది. అంటే హిందూ కోడ్ బిల్ అంటే మహిళలకి హక్కులు ఇచ్చే ఆ బిల్లు. ఆ విధంగా అంబేద్కర్ గారికి ఆయన్ని ఓడించడం కోసం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది. ఆ రోజు ఉన్న వాళ్ళలో అంబేద్కర్ చాలా చైతన్యశీలంతో, అదేవిధంగా అంబేద్కర్ గారు భారత బడుగు వర్గాలకి, పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని లీడర్షిప్ ని కిల్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చరిత్ర చెప్తున్న సాక్ష్యాలు. అదేవిధంగా అంబేద్కర్ గారికి వాళ్ళు ఎప్పుడు భారతరత్న ప్రకటించలేదు, పార్లమెంట్ హాల్లో ఆయన పటం పెట్టలేదు. అదేవిధంగా అంబేద్కర్ గారి పైన భారతీయ జనతా పార్టీకి ప్రేమ లేదని రకరకాల విమర్శలు చేశారు. కానీ చరిత్రలోకి వెళ్తే అంబేద్కర్ పుట్టిన ప్రాంతం, అంబేద్కర్ చనిపోయిన ప్రాంతం, అంబేద్కర్ కూతురు చనిపోయిన ప్రాంతం, చదువుకున్న ప్రాంతం, ఇవన్నీ కూడా ఒక 5 ప్రాంతాలు ఎంపిక చేసి తీర్థక్షేత్రాలుగా పెట్టడం ద్వారా ఒక సందేశాన్ని భారత ప్రజలకి మరి గత 10 ఏళ్లుగా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అంబేద్కర్ ఏదైతే చెప్పాడో సామాజిక న్యాయ ఫలితాలని, ఆ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. అంటే అంత్యోదయ అనేది అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఆకాశం కింద ఉండే సంపద పంపిణీ జరగాలని, ఆ పంపిణీ అనేది పక్కాగా జరగాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న భాష ఇప్పుడు ఏదో ఎన్నికల కోసం, ఓట్ల కోసం మాత్రమే చేస్తుంటారు. అదేవిధంగా మైనార్టీలను కూడా వాళ్ళు దువ్వే కార్యక్రమం కూడా చేస్తుంటారు. దానికి నిదర్శనం మనం షబానా కేసు చూసాము. షబానా కేసు 1974 థ్యాంక్ ఆ టైంలో మనోవర్తిమని చెప్పని సుప్రీంకోర్టు చెప్తే ఇవ్వకుండా ఆ రోజు ముస్లింల అబోర్ని పరచడం కోసం
రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేశారు. ఇవన్నీ చరిత్రలో అనేక సాక్ష్యాలు కనబడతాయి. కాబట్టి ఓటు రాజకీయం కాకుండా నిజంగా మైనార్టీలకు ఏదైనా మేలు జరగాలంటే ఆ మైనార్టీల హక్కులు కాపాడాలంటే ముందు ఆ మహిళల హక్కులు కాపాడాలి. అందుకే ఈరోజు తలాక్ లాంటి బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేసిన పనితీరుని మేము ప్రజల ముందు తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ గా, అంటే వేదికగా పార్లమెంటు సాక్షిగా ప్రధాని గారు మాట్లాడడం జరిగింది. ఎస్ విల్సన్ గారు, సో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మోదీ తీరు వల్లే ఈ రోజు దేశం ఈ స్టేజ్ లో ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు ఎవరైతే అమెరికా వెళ్ళేసి ఉన్నారో, అక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఇండియా పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కేవలం మోదీ వల్లే ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ కి మోదీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళకి సంఖ్యలు విధించి అక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఏంటి? అంటే వ్యక్తిగత సంబంధాలు వేరు, ఆ దేశ పాలసీ వేరు. ఆ దేశం ఆల్రెడీ వలసదారులని పంపేస్తుంటారు. ఇప్పుడు మీరు సక్రమైన వీసాతోటో లేకపోతే దానికి సంబంధించిన పేపర్స్ తోటి అమెరికాలో ఉంటే అక్కడ దాదాపు 45 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ 45 లక్షల్లో రూల్ ఉదాహరణకి రోహింగ్యాలు ఇండియాలో ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది ఇండియా కనుక్కున్నప్పుడు మనం వాళ్ళని పంపిస్తున్నాం కదా, వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది కదా. బంగ్లాదేశ్ కానీ లేకపోతే మయన్మార్ కానీ ఈ ప్రాంతాలకు కానీ. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆ దేశపు ఆ హక్కుల కోసం, ఆ దేశ పరిస్థితి కోసం వాళ్ళు చేస్తారు. అయితే ఈ మీడియా ఇచ్చిన ప్రచారంలో మాకు సంఖ్యలు వేశారంటే అది తప్పు. అది భారత ప్రధానమంత్రి ఖండిస్తున్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది, సందేహం లేదు. అయితే ట్రంప్ ఆయన చర్యల పట్ల ఆ చర్యల పట్ల వ్యతిరేకత ఉంది స్పష్టంగా. దాని మీద కూడా మరి భారత ప్రధాని త్వరలో ట్రంప్ కలుస్తాడు. కలిసినప్పుడు కూడా మేము మన నిరసన ఖచ్చితంగా తెలియజేస్తాం, అందులో సందేహం లేదు. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారాన్ని చెలాయించకూడదు అనేది మా వైపు నుంచి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. అమెరికా తప్పు చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టచ్చు, అంతర్జాతీయ వేదికల మీద కూడా మాట్లాడచ్చు. అదే సమయంలో భారతదేశం సార్వభౌమికారాన్ని ధిక్కరించే రీతిలో కానీ, ఇక్కడ భారత పౌరుల్ని అవమానపరిచే రీతిలో కానీ ఉండకూడదు. అదేవిధంగా భారతదేశం నుంచి మేధో వలస వల్ల భారతదేశానికి నష్టం అనేక రకాలుగా మనం నష్టపోయాము. భారతదేశం వల్ల అమెరికా లాభపడింది. ఆ దేశపు వృద్ధి రేటు పెరగడానికి కోసం కూడా ఆ భారతీయ పౌరులు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన మేధస్సు, మనం ఐఐటీలని డాక్టర్లని ఎంతో లక్షలు పెట్టి మనం చదివించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళు డాలర్ డ్రీమ్స్ కోసం మరి అమెరికాకు పోవడం జరిగింది. అమెరికాకు పోయిన వాళ్ళు తిరిగి అమెరికాలో ఉండాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అక్కడి నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వచ్చు, మేము వెల్కమ్ చెప్తున్నాం, అందులో సందేహం లేదు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ కాన్సెప్టే స్వావలంబన. దేశాల్లో ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే పరిశ్రమలు, ఉదాహరణకి భారత బయోటెక్ ఉంది. భారత బయోటెక్ ఎల్లా గారు, సుచిత్ర ఎల్లా గారు, లేకపోతే భాస్కర్ ఎల్లా గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టడం వల్ల మన చేతికి వ్యాక్సిన్ వచ్చింది. అదేవిధంగా మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు ఏదైతే అబ్దుల్ కలాం గారు ఇన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వృద్ధి చేస్తే మన అంతరిక్షంలోకి రాకెట్స్ పంపించుకోగలుగుతున్నాం. అంటే మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం డెవలప్ చేసుకొని మనం మానవ వనరులు మనం ఉపయోగించగలిగితే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఎవరికైనా సరే మనం సవాల్ ఇసరగలం. మన మేధస్సుకి ఏం కొరత లేదు. కాబట్టి భారత ప్రజలు ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు తక్కువ డబ్బుతో పనిచేస్తారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, డెడికేషన్ చేస్తారని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు సత్యానాదెళ్ళ కానీ లేకపోతే సుందర పిచాయ్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నారంటే అర్థం ఏంటి అంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో అత్యున్నత స్థాయికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతిభని నేను వ్యతిరేకించడం లేదే ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి 30 లక్షలు 40 లక్షలు కూడా ఏజెంట్లు చెల్లించారు. మరి ఏజెంట్ల పరిస్థితి ఏంటి? ఆ ఏజెంట్లు అలా చేస్తే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈరోజు అప్రభుత్వం ఉంది, వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు ఆ ఏజెంట్ల మీద. ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో, విద్యార్థులు ఎట్లా మోసం చేశారో వాళ్ళని చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు మనకి న్యాచురల్ గానే మన హృదయం ద్రవిస్తుంది. వచ్చాము, మెక్సికో నుంచి వచ్చాము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అర్థం కావాల్సింది ఖచ్చితంగా ఇలాంటి వైఖరిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మేము భారతీయ జనతా పార్టీ పరంగాను, పార్టీ పరంగాను, లేకపోతే ఒక హ్యూమన్ బీయింగ్ గాను మనం ఖండిస్తున్నాం. ఓకే.